ఉంది. ఈ కుటుంబంలో ఎవరిని పావుగా చేసుకొని ఎవరిని బయటికి పంపించారు, ఎవరు లోపలికి వస్తారు, ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు, ఏం జరగబోతోంది, ఇది ఇప్పటికీ ఎండ్ అయ్యే సమస్య మాత్రం కనిపించట్లేదు. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాబోతోంది. పీసీ ఘోష్ కమిషన్ అని మిగతా రిపోర్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ జరిగినాయి ఆల్రెడీ. సో ఇంకో 2 ఏళ్ళు పోతుందా ఈ అంశం అట్లా ఉంటే కనుక సోషల్ మీడియా వేదికగానే బీఆర్ఎస్ పార్టీ కానీ కవిత కానీ టార్గెట్గా నడుస్తోంది. కేసీఆర్కు వెన్నుపోటు పొడవాలని కారు ఓనర్ను బలిచ్చిన మచ్చ అంటూ కవిత అప్డేట్స్ పేరుతోటి సోషల్ మీడియాలో కొన్ని నడుస్తున్నాయి. మొన్న ప్రెస్ మీట్లో కవిత హంపీ టూర్ని ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్ వెనకాల కేసీఆర్కు నష్టం చేయడానికి, బీజేపీ మొలకెత్తడానికి, హంపీలో కమలాన్ని వికసించడానికి ప్రయత్నాలు జరిగినాయి. సో దీని వెనకాల ఎవరున్నారు అంటూ కూడా ఇండైరెక్ట్గా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు. సో హరీష్ రావు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది మొన్న కవిత వేసినటువంటి కామెంట్. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కవిత అప్డేట్స్ పేరుతోటి రెగ్యులర్ అప్డేట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఒకటెనుకొకటి. ఈ ఎపిసోడ్స్ ఎటుపోతున్నాయి, కవిత సస్పెన్షన్ ఎట్లా చూడాలి, హరీష్ రావు మా లీడర్ కేసీఆర్ అని చెప్తున్నారు, ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీలో? అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం పర్మిషన్ ఇచ్చినాక మిగతా నేను అప్డేట్స్ లోకి వస్తాను, చర్చలోకి వస్తాను. ఇవాళ సందర్భం ఏంటి అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 జరుపుకుంటారు. 30 ఏళ్లుగా ఒక టీచర్ గా ఒక అద్భుతమైనటువంటి సంతృప్తి తోటి నేను వృత్తిని చేశాను. దాంట్లో ఎప్పటికీ నేను గర్వపడేది ఏంటంటే ఇప్పుడు ఈ చర్చ నిర్వహిస్తున్నటువంటి శ్రీకాంత్ అనే బలమైన వాయిస్ ఉండేటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్ గా నా క్లాస్ లో 2 ఏళ్లు నా కింద చదువుకుని పోయినటువంటి విద్యార్థి. అట్లాంటి వాళ్ళందరూ చూస్తుంటే అప్పుడప్పుడు గర్వం అనిపిస్తుంది. 30 ఏళ్ల ఈ జీవితంలో ఇంత పెద్ద వృత్తిలో ఉన్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. సరే, అంశం ఏందనంటే సార్ క్లాస్ లో ప్రశ్నలు ఇక్కడ ప్రశ్నలేనా సార్ ఇక్కడ అప్పుడు ఆయన ప్రశ్నలు వేసేది. యాక్చువల్గా శేషు సార్ నాకు హరీష్ రావు గారు లండన్ లో ఉన్నారు. లండన్ లో మీట్ టు గ్రేట్ అనేటటువంటి కార్యక్రమంలో మాట్లాడిన సందర్భం 9.5 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పారు. దాంట్లో కోసమెరుపుగా ఒక 2 మాటలు చెప్పారు. దాన్నే మనం ఇవాళ మీడియా అంతా కూడా ఒక చర్చాంశంగా పెట్టింది. దాంట్లో ఏంటంటే బీఆర్ఎస్ కి కేసీఆర్ బాస్, అతనిదే తుది నిర్ణయం, తర్వాత కేసీఆర్ అడుగుజాడల్లోనే బీఆర్ఎస్ నడుస్తుంది, నేను ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాను అని చెప్పారు. తర్వాత ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇండియాకు వచ్చిన తర్వాత స్పందిస్తానని చెప్పారు. బట్ ఒక డౌట్ ఏమొస్తుందంటే సెప్టెంబర్ 3వ తారీఖు నాడు కవిత గారు ప్రెస్ మీట్ బట్టి సస్పెండ్ అయిన తర్వాత అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. బట్ ఆరోపణల పైన ఇప్పటి వరకు పార్టీ స్పందించింది. బీఆర్ఎస్ పార్టీ సత్యవతి రాథోడ్ గారు లాంటి వాళ్ళు స్పందించారు, నిరంజన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు స్పందించారు. కానీ బట్ కీలకమైనటువంటి ఆరోపణలు ఎవరి మీదనైతే చేశారో కుటుంబ సభ్యులు వాళ్ళు స్పందించలేదనేది మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అటు కేసీఆర్ స్పందించలేదు, కేటీఆర్ స్పందించలేదు, ఈవెన్ అటు హరీష్ రావు స్పందించలేదు, సంతోష్ రావు కూడా స్పందించలేదు. అయితే ఈ రాజకీయాల్లో ఎట్లుంటదంటే ఇప్పుడు కవిత గారు చేసినటువంటి ఆరోపణలు చాలా బలమైనటువంటి ఆరోపణలు, తీవ్రమైనటువంటి ఆరోపణలు, అది పార్టీకి ఎంతో కొంత నష్టం చేసేటటువంటి ఆరోపణలు. డైరెక్ట్ గా తను ఏమన్నారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, ముఖ్యంగా హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారు. ఆ అవినీతి సొమ్ముతోటే ఓ 20-25 మంది శాసనసభ్యులు ఎన్నికలప్పుడు 2018లో ఫండింగ్ చేశారనేటటువంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే మరి పార్టీ ఏం స్పందించాలా? ఆరోపణల పైన వీళ్ళు స్పందిస్తే ఎట్లుంటుంది? కవిత చెప్పింది తప్పని స్పందించాలా, లేకపోతే కవిత పైన వేరే ఆరోపణలు చేయాలి? ఇప్పుడు సపోజ్ హరీష్ రావు గారు ఇండియా వచ్చిన తర్వాత స్పందించాలనుకున్నారు అనుకోండి, ముందే చెప్పారు కదా కేసీఆర్ మా బాస్, కేసీఆర్ చెప్పినట్లే వింటామని. కేసీఆర్ని అడుగుతారు ఎలా స్పందించాలని. స్పందించొద్దు అంటే స్పందించారు కదా. ఒకవేళ స్పందించాలనుకుంటే ఏమని స్పందిస్తారు? లిక్కర్ కుంభకోణంలో కవిత ఉన్నారు, కవిత లిక్కర్ కుంభకోణం చేసింది అని స్పందిస్తే అసలు పార్టీ ఉంటుందా? రాజకీయం ఉంటుందా? వాళ్ళు రాజకీయాల్లో ఉండగలుగుతారా? కాబట్టి ఇదంతా రాజకీయాల్లో ఎట్లుంటదంటే మౌనంగా ఉంటారు. ఎందుకు? స్పందించి దాన్ని పెద్దగా రచ్చ చేసి మరింత చర్చకు దారితీసే బదులు మౌనంగా ఉండటం వల్ల కొంత సబ్సైడ్ అవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు రాజకీయాల్లో ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలపైన స్పందించకుండా ఉంటేనే మంచిది అనేది పార్టీ లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు నిర్ణయించుకునేటటువంటి అంశం. ఇది ఈ కేసులో కూడా మనకి ఇది చాలా
స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి అంశమే. అయితే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో శ్రీకాంత్ మనకి ఎప్పటికీ కనపడేది. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా రాజకీయాలపైన సంపూర్ణ అవగాహన ఉంది. అవును. ఈ ప్రాంతీయ పార్టీలో ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాలే కదా. ఇప్పుడు ఎస్పీలో జరుగుతున్న పరిణామమే బీఆర్ఎస్ కి అప్లై చేస్తే చాలా సామీప్యత ఉంటది, దగ్గర పోలిక ఉంటది. మీరు చూడండి, ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ పార్టీని ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దుతున్న క్రమంలో, ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న క్రమంలో పార్టీ వ్యవహారాలు మొత్తం నడిపింది ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవే. శివపాల్ యాదవ్ చెప్పినట్టే పార్టీ నడిచేది. ములాయం సింగ్ యాదవ్ అనేది ఒక ఫేస్ వాల్యూ, ఒక ఫేస్ మాత్రమే అక్కడ. కానీ మొత్తం ఆర్గనైజ్ చేసేది, స్ట్రాటజీ చేసేది, పార్టీ నడిపేది శివపాల్ యాదవ్. ఎప్పుడైతే అఖిలేష్ యాదవ్ వచ్చారో శివపాల్ యాదవ్ రోల్ ఏమైపోయింది? మీరు అఖిలేష్ యాదవ్ పార్టీని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత బాబాయ్ అబ్బాయి మధ్య వచ్చినటువంటి గొడవల్లో శివపాల్ యాదవ్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఇమడలేక మళ్ళా అబ్బాయి దగ్గర సరెండర్ అయ్యారు, మళ్ళీ అబ్బాయి దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇదంతా పార్టీలో జరిగినటువంటి అయితే ఇప్పుడు ఈ కొత్త పార్టీ మీరు అన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో 1 సెకండ్ అఖిలేష్ యాదవ్